నేను నేను ఒకటి చెప్తా. ఇక్కడ దీనికి మీకు ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు అలాగే నా వేరే ఫోన్ కాల్స్, నా వేరే వీడియోస్, నా వేరే వాట్సాప్ చాట్లు ఇవన్నీ బయటకు వచ్చి నేను రిలీజ్ చేసుకున్నాను అవన్నీ. తనకు సంబంధించి ఏంటి? అదే అండి, ఆవిడ క్లియర్గా చెప్పింది కదా, వచ్చి రాస్తారని ఫోన్ నా దగ్గర ఉంది, యాక్సెస్ నా దగ్గర ఉందని చెప్పి. నేను ఎందుకు చేస్తా అలా చెయ్యాలంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ పోలీసులకి ఇస్తారా మీరు? నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను, పోలీసులకి మాత్రం. పోలీసులకు కూడా కాదు, కోర్టుకి ఇస్తాను, నా లాయర్కి ఇస్తాను, లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారు. అవునండి, మీరే అంటున్నారు కదా మళ్ళీ అలిగేషన్స్ అని చెప్పి. నేనేం చేయించాను? ఏమండి, ఆయన నాకు సపోర్ట్గా వచ్చారు అండ్ ఆయన ప్రూఫ్స్తో వచ్చారు. నాకేం తెలుసు, నా దగ్గరే లేవు అవి. ఓకే రాజు గారు ఒకటి అంటే ఈ ఇష్యూ టోటల్ ఇష్యూలో మగవాళ్ళు కూడా బాధితులే, కానీ మగవాళ్ళే ఎలిగేషన్ చేయబడుతున్నారు. అంటే మీరు సెలబ్రిటీ కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది, చాలా మంది మగవాళ్ళకి. కానీ అందులో కూడా కరెక్షన్ ఉందండి. అందరి గురించి అనట్లేదు, కొంతమంది మాత్రమే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉంటారు తప్ప అందరూ అనట్లేదు. ఇప్పుడు మనకి ఈ ఉన్న సెక్షన్లో ఇవన్నీ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారు తప్ప, అది నిజంగా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టారు. నిజంగా ఆడవాళ్ళకి ఉపయోగపడుతుందనే పెట్టారు. అండ్ ఆల్సో మనకు కూడా తెలుసు కదా, వీ నో ఎంత క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఏంటని జరుగుతుంది మనందరికీ తెలుసు, ఖచ్చితంగా జరుగుతున్నాయి. సో అది ఖచ్చితంగా తప్పు అనట్లే, కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒకటే, అంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు అండి, ఈ షో రీల్ చూసిన తర్వాత మీ మాల్వి మధ్య చాలా మంచి ఇంటెన్స్ ఉంది, రిలేషన్ లాగా కనిపించింది. సో దాన్నే బేస్ చేసుకుని ఎలిగేషన్ చేశారా అనిపిస్తుంది బయట. మీరు ఆగస్ట్ 2 థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, అక్కడ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో రాజ్ ఎక్కడ రాజ్ ఏంటి పెళ్లి బట్టలు వచ్చినట్టు ఉన్నారు? ఏమండి, లాస్ట్ 3 ఫంక్షన్లకి ఇదే డ్రెస్ వేసుకొచ్చాను, అప్పుడు అడగలేదు. ఇప్పుడు సందర్భం ఇది. లాస్ట్ 3 ఫంక్షన్లకి టెక్నికల్ పాయింట్ ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు లాస్ట్ వరకు కూడా హీరోయిన్ తరఫున నిలబడి ఒక హీరోయిజాన్ని ఎగ్జిబిట్ చేసిన ఒక క్యారెక్టర్ని పెర్ఫామ్ చేసే, నార్మల్గా హీరో అంటేనే అదే కదా, కరేజియస్గా నిలబడి నువ్వు ఎందుకు, వై యూ కుడ్ నాట్ పెర్ఫామ్ దట్ కరేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా అండ్ బికెన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టోటల్ క్రిటిసిజం? వై యూ హ్యావ్ ఎఫర్టెడ్ ఇట్? ఎందుకు అసలు అది ఎందుకు కోరుకున్న వాళ్ళగా? ఏమండి, కరేజ్ అని కాదు, ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్, బికాస్ నాకు మీరు ఇవాళ నిన్నో కాదు కదా, 10 ఏళ్ల నుంచి పరిచయం నాకు. ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్, అందుకే వాళ్ళు వచ్చేసాను. ఈ నిన్నటి దాకా కూడా నేను అదే బాధపడుతుండే నాకు నేనే చెప్పుకున్నా, ఎన్ని రోజులు బాధపడతాం, ఎన్ని రోజులు భయపడతాం వీళ్ళకి అని చెప్పి. ఓకే, let us come to the film. ఇప్పుడు నార్మల్ గా నువ్వు 2013లో హీరో అయిన తర్వాత ఒకటి నాకు కథ విపరీతంగా నచ్చిందండి. ఇన్ వాట్ వే? అంటే ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది సినిమాలోని, చాలా బలమైన కథ చాలా నచ్చింది. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఎంత మంచి కథ రవికుమార్ చౌదరి గారు డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఆయన ఖచ్చితంగా అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు అని తెలుసు. ఆయన ముందు చేసిన సినిమాలు కూడా చూసాం మనం, ఆయన ఖచ్చితంగా చాలా బాగా హ్యాండిల్ చేస్తారని తెలుసు. ఓకే, రెండో కారణం, మూడో కారణం శివకుమార్ గారు. ఈయన చాలా మంచి ప్రొడ్యూసరు. ఈయన గురించి ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర చాలా విన్నాను, నేను చాలా మంచి ప్రొడ్యూసర్ అని చాలా మంది చెప్పారు నాకు. సో ఈ 3 కలిసినప్పుడు నాకు ఇంకేమై ఉంటుంది. సో ఇమీడియట్గా వెంటనే ప్లీజ్ ఈ సినిమాకి ఏమో అండి, కనీసం ఇప్పుడైనా ఎంతమంది వచ్చారు, సంతోషం. నాకు తెలిసి RRR ప్రెస్ మీట్ కూడా ఇన్ని కెమెరాలు రాలేదు. అదే కదా. శివకుమార్ గారు, మల్కాపురం శివకుమార్ గారు, ఒక్క నిమిషం. ఇది ఎలాంటి ఇది లేదు, అంటే ఆ సినిమానే ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా టోటల్గా మేము ఎప్పుడో June 7th వేద్దాం అనుకున్నాం. అప్పుడు పురుషోత్తం సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ గారు ఏంటంటే, మేము June 7th వస్తామంటే నేను జూలైలో వస్తానని చెప్పడం జరిగింది. July 19th అనుకున్నాం ఫస్ట్ ఈ మంత్లో.
బట్ 19th అయితే ఈ ఆల్రెడీ కల్కి పెద్ద సినిమాలన్నీ కూడా చూసేశారు కాబట్టి ఆడియన్స్ ఫస్ట్ వీక్లో వస్తే బాగుంటుందని చెప్పేసి August 2కి అప్పుడే 1 month బ్యాక్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. శివకుమార్ గారు డైరెక్టర్ గారిది చాలా గ్యాప్ ఉంది సినిమా తర్వాత. ఖాళీగా ఉన్న డైరెక్టర్ గారిని తీసుకొచ్చి మీరు సినిమా అంటే ఒక్కటండి అది నేను చెప్తాను. ఓకే ఓకే ఇప్పుడు రవికుమార్ చౌదరి గారు నేను అంటే నా వ్యక్తిగతంగా నేను చెప్పాలంటే ఫస్ట్ ఎప్పుడైనా నేను కంటెంట్నే లైక్ చేస్తానండి. కంటెంట్ను యాక్సెప్ట్ చేసిన తర్వాతనే నేను ఆ కంటెంట్కి ఎవరైతే బాగుంటుంది డైరెక్టర్స్ ఎవరైతే బాగుంటుందో ఆర్టిస్టులనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నాకు రవికుమార్ చౌదరి గారు కథ చెప్పగానే ఈ కథ బాగా నచ్చింది. ఆ రోజు మేము చేసే సమయంలో మేము చేస్తున్నటువంటి సినిమాలో ఇది 3rd ఫిలిం. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ 2 ఫిలిమ్స్ వెనకాల వెళ్ళిపోయినాయి. ఇది ఫస్ట్ ముందుకు రావడం జరిగింది. కాబట్టి వారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ద ప్రూవ్డ్ డైరెక్టర్ కాబట్టి కథ చెప్పగానే ఫస్ట్ సెలెక్షన్ ఏంటంటే రాజ్ తరుణ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది. రఘుబాబు గారు మీకు డైరెక్టర్ గారికి ఏమన్నా సెట్లో గొడవలైనాయా? రఘుబాబు గారు మీకు డైరెక్టర్ గారికి ఏమైనా సెట్లో, ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి? అంత ఎఫర్ట్ నాకు లేదండి. ఎందుకంటే కొట్లాడేంత ఓపిక లేదు, కొట్లాడేంత ఎఫర్ట్ కూడా లేదు డైరెక్టర్ గారికి కాదు కదా, రాత్రి 9 తర్వాత ఆయన ఫోన్లు ఎత్తరు. సో ఎప్పుడు గొడవలు అవ్వాలా? రఘుబాబు గారు ఫోన్లో కొన్ని నెంబర్స్ ఏంటంటే రాత్రిపూట, ఎందుకంటే నేను సూర్య వర్సెస్ సూర్య సినిమా చేసిన కదా, నేను కొన్ని నేర్చుకుని ఏంటంటే రాత్రిపూట కొన్ని ఫోన్లు నాకు రే చీకటి ఉంటుంది కాబట్టి ఆ నంబర్లు కనబడాయండి. అందులో కొన్ని ఉండొచ్చు, చెప్పలేదు. హీరోయిన్ సెలక్షన్ కూడా మీదే అన్నారు. నేనే సెలెక్ట్. హీరోయిన్ ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ సినిమాకు మీకు తీసుకొచ్చిన క్యారెక్టర్కి సెట్ అయిందా? నేను చేసినటువంటి సినిమాలన్నిట్లో కూడా జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ వరకు మ్యాక్సిమంగా నేనే సెలెక్ట్ చేస్తానండి. డైరెక్టర్ గారు ఎందుకొరకంటే టోటల్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఉంది. డైరెక్టర్ క్రియేటివిటీలో ఎక్కడ నేను ఇబ్బంది పెట్టను, వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను. నేను చేసే ప్రతి దాంట్లో కూడా వారితో సలహా తీసుకొని వారి అడ్వైజ్ని ఒప్పించి పెట్టడం జరుగుతుంది. మాల్వి మల్హోత్రా వచ్చేసి నేను హిందీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాను, అక్కడ రాజ్ అశు అని చెప్పేసి నా మిత్రుడు డైరెక్టర్. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తను ఆల్బమ్ చేయడం జరిగింది. ఆయన ప్రపోజ్ చేస్తే మరి ఈ అమ్మాయి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం. డైరెక్టర్ గారు మీకే. Actually, I feel very bad that this has happened during my first Telugu film. But literally, we can't control people. I'm sure she must be going through something, and that's why she did that. But I have nothing against her. The only thing, she has done a lot of damage to me, and she has put false allegations on me and my family, and that is very sad. I really feel bad that how people portray other people without even meeting them. And my family is very simple family. They belong to Himachal. They live a very simple life. They don't know anything about cinema, and still they are suffering. And there was a point when my father told me, leave this cinema and come back. That day I cried a lot. But finally he started supporting me, and he said that it's okay, we are with you, and we'll support you because you are right. You have not done anything wrong. And definitely my family, my mom, dad, my brother, they all are supporting me. And definitely the truth will come out. People will know what is the truth. And I don't think these kind of things affect a lot, because at the end your work speaks a lot. And I just want that you guys go to theaters, watch this film on 2nd August, and support our film, because it's a beautiful film. And I just want your love and support. That's it. And especially from Telugu cinema, it's my first Telugu cinema. Please, please, please support me. Thank you. సార్ జనరల్గా ప్రతి సినిమా కోర్టులు లాయర్లు తర్వాత చెప్తారండి. మీరు ఒక మాటలో ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? నేను ఏమీ చెప్పను. ఒకటంటే సినిమా కంటెంట్ బేస్ చేసుకుని మీరు తీశారు, బట్ కాంట్రవర్సీ రావటం అనేది గుడ్ ఆర్ బ్యాడ్? ఇక్కడే పర్లేదు చెప్పండి. సారీ, గుడ్ ఆర్ బ్యాడ్ అంటే కాంట్రవర్సీ రావటాన్ని మీరు సినిమాకి ఉపయోగమా లేకపోతే ఏంటి, దీన్ని ఎలా చూస్తారు? కాంట్రవర్సీ రావడం అనేది ఎప్పుడైనా బ్యాడే అండి, ఎవరికైనా సరే. మాల్విక గారు, మాల్విక హౌ వాజ్ ఒక సెకండ్ అయిపోయింది. ఎవరికైనా ఎప్పుడైనా సరే అది బాధాకరమే. వచ్చింది, ఏం చేస్తాం, వీ హ్యావ్ టు ఫైట్ ఇట్, అంతే. శివ గారు ఇప్పుడు మీరు ఏం ఉండదు బ్రో. ఇంట్రోవర్ట్ అనేది అదేం పెద్ద తప్పు కాదు కదా.
ఒక్కొక్క మనిషి తత్వం ఒక్కొక్కరికి ఉంటుంది అంతే. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది యాంబివర్ట్స్ ఉంటారు. ఎవరి తత్వం వాళ్ళది. ఒకటి ఏంటంటే ఇంట్రోవర్ట్ అని చెప్పి బాధపడద్దు. ఇట్స్ ఓకే. మీ స్పేస్లో మీరు కంఫర్టబుల్గా ఉంటారు, ఉండండి. ఎవడొద్దన్నాడు? హ్యాపీగానే. అంటే ఇంట్రోవర్ట్ తిరగబడితే ఎలా ఉంటుందో చెప్దామనే తిరగబడరా స్వామి తీసారా? అది ఈయన క్యారెక్టర్ అండి. ఈయన తీశారు సినిమా. మా డైరెక్టర్ గారిని అడగండి, నాకు నిజంగా అని తెలియదు. మాల్వి Ala manchi experience. He's a very good actor, and thank you Shiv Kumar sir, because he introduced me to Telugu cinema, and my director Garu, he's lost. Hello. He's lost. Okay, he's very nice director, and he literally, made a lot of fun. He used to teach me all bad words in Telugu, and so much fun during the shoot. So we had a lot of good time during shooting this film, and the film has turned out to be really nice. I request everyone, theater ki cinema chudandi, please go and watch the film in theaters on 2nd August. రాజధాని గారు సార్, బికాస్ నాకు నా థియేటర్కి వెళ్ళాలంటే నా సమరంగా ఆబ్వియస్లీ ఇది నాగార్జున గారి సినిమా. ఇట్స్ నాట్ మై ఫిల్మ్, ఐ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ నా థియేటర్కల్ రిలీజ్ వచ్చి ఐ థింక్ ఇట్స్ బీన్ క్వైట్ అ వైల్. సో ఫస్ట్ పురుషోత్తముడు సినిమాని ఆబ్వియస్లీ అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ సినిమా కూడా వస్తుంది. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ భలే ఉన్నాడు అని సినిమా రిలీజ్ ఉంది 1 monthలోనే. ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా చాలా మంచి సినిమా. సో అది కూడా అలాగే ఆదరిస్తారు. అండ్ ఈ తిరగబడ్ర సామె సినిమాని కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బికాస్ ఏదో మనం మామూలుగా ఏంటంటే సినిమాలు చేసినప్పుడు 6 నెలలకు సంవత్సరంలో సినిమా వస్తుంది. అలా కాకుండా వెంటనే వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కదా ఖచ్చితంగా. నాకు ఒకటే బాధ ఏంటంటే నేను బాధపడుతూ పురుషోత్తముడు అనే సినిమాని ప్రమోట్ చేయలేకపోయాను అన్న ఒక బాధ తప్ప. బట్ అయినా సరే ఆ సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంచి పేరు వచ్చింది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బట్ ఈసారి మళ్ళీ అలా జరగదు, ఖచ్చితంగా జరగదు ప్రతి సినిమా. అందుకే ఈసారి కూడా భయపడతా బాధపడతా కూర్చోవడం కాదు సార్. మనం సినిమా ప్రేమి సినిమా చేసినప్పుడు దాన్ని ప్రమోట్. రఘుబాబు గారు, డైరెక్టర్ గారు, I'll tell you about, even in general, why I wear glasses is, నేను when I finished my first film, I was 21 years old. సో అందరూ నన్ను ఏదో పిల్లవాళ్ళలాగా అలాగా చూసేవారు అనమాట. సో కళ్ళద్దాలు పెట్టుకుంటే నాకు సైట్ లేదు, ఏమీ లేదు. సో కళ్ళద్దాలు పెట్టుకుంటే కొంచెం మెచ్యూర్గా కనబడతావు అని చెప్పి ఐ స్టార్టెడ్ వేరింగ్ గ్లాసెస్. సో పీపుల్ కొంచెం మెచ్యూర్గా కనబడతాడు అని చెప్పి, సో అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అదే యాక్చువల్లీ ఇఫ్ యూ రిమెంబర్ ఇద్దరిలో ఒకటే సినిమాలో కూడా, బికాజ్ ఐ హ్యావ్ టు లుక్ మెచ్యూర్డ్, నేనే సజెస్ట్ చేశాను కళ్ళద్దాలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి. సో దిల్ రాజు గారికి ఇమీడియట్గా వెంటనే నచ్చింది ఆయనకి. ఈసారి విల్ గో విత్ ఇట్. ఇందులో కూడా అంతే, కళ్ళద్దాలు పెట్టుకుంటే కొంచెం మెచ్యూర్డ్గా కనబడతా. క్యారెక్టర్ అలాంటిది కాబట్టి పెట్టుకుందాం అని అంతే. సో డైరెక్టర్ ఒకసారి కావచ్చు. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి, ఏమనిపిస్తుంది మీకు మీ ఫ్యూచర్ గురించి? ఏమండి సినిమాలు మీరు అడిగినట్టు ఇప్పుడు రెమ్యూనరేషన్ అనేది సినిమా రిజల్ట్ మీద డిపెండ్ ఉంటుంది. అది వేరు, ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. సినిమాలు అనేవి, నేను మంచి యాక్టర్ అందరికీ తెలుసు, 10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఎలాంటి వాడిని అని అందరికీ తెలుసు. సో నాకు తెలిసి దానికి నాకేం ఇబ్బంది కాదు. సో నాకు ఏంటంటే ద ఓన్లీ థింగ్ ఇస్ పర్సనలీ ఐఎమ్ ఎఫెక్టెడ్. ఐ గోట్ ఎఫెక్ట్ అ లాట్. ఐఎమ్ స్టిల్ ఎఫెక్టెడ్, బట్ ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇన్ అ ఫ్యూ డేస్ ఫర్ షూర్. అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు మై లైఫ్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? పెద్దల నుంచి ఎవరి నుంచి అన్న కాలేజ్ ఉందా? లాస్ట్ టైం శ్రీరెడ్డి ఇష్యూలో కూడా ఇంచుమించు ఇట్లానే జరిగింది. అప్పుడు కొంతమంది అన్న మాట్లాడడం జరిగింది. మీ విషయంలో ఎవరు ఇప్పటికొచ్చి మాట్లాడలేదు? నా నెంబర్ ఎవరి దగ్గర లేదండి. చేయాలనుకుంటే నెంబర్ రాదా? చేయాలనుకున్నా సరే ఎవరికి ఇవ్వలేదు నేను. సరే, మా అసోసియేషన్ నుంచి లేదండి. విష్ణు భయ్య నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు స్టార్టింగ్లో ఫోన్ చేశారు నాకు. బట్ ఆ తర్వాత నా నెంబర్ ఎవరి దగ్గర లేదు. సో ఎవరు నాతో టచ్లో లేరు. మాల్వి గారు, హాయ్, దిస్ ఇస్ మాధవ్ హియర్. ఈ ఫిల్మ్ చాలా చాలా స్పెషల్ సినిమా ఫర్ మీ, బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. అండ్ నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఇట్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. It's very different from my real character, because I'm a person who's very composed and very calm. And in this film, I'm playing the opposite. I'm very hyperactive, and
I'm the person who takes all the initiative in the film, and you'll see a lot of shades of my character because she's doing fights, she's doing a family life, and she's doing a lot of ruckus in the film. Yeah, yeah. Because of her, a lot of things happens, and the story revolves around her. So this character is there from start to end. You will see me throughout the film, and I literally feel that I'm blessed to have such a great presence in my first Telugu film. Yeah, all the best. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మరి ఈరోజు తిరగబడరా స్వామి Q&A కార్యక్రమం, మరి అదేవిధంగా షోరీల్ లాంచింగ్ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మా యొక్క యూనిట్ సంబంధించినటువంటి డిఓపి గారు జవహర్ రెడ్డి గారు, డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు, హీరో రాజ్ తరుణ్ గారు, హీరోయిన్ మాల్వి గారు, మరియు భాషశ్రీ గారు, మిగతా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి సినిమా ఆగస్టు 2 రేపు కాకుండా ఎల్లుండి ఫ్రైడే రోజు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మరి ఎస్టర్డే కూడా నేను చెప్పడం జరిగింది, గతంలో కూడా చెప్పాం. ఈ సినిమా తప్పకుండా ఏంటంటే మీరు చూసి ఉంటారు, 8 నిమిషాల సినిమా ఇందాక చూపెట్టడం జరిగింది. దాదాపుగా సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ ఏ విధంగా ఫ్లో ఉంటుందో అది క్లియర్గా చూపెట్టడం జరిగింది. ఫైట్స్ కానీ, పాటలు కానీ, మరి మిగతా టాకీ పాట కానీ చూపెట్టడం జరిగింది. మరి సినిమా నేను ఒకటే చెప్తా, ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు చూసే విధంగా ఒక భార్యాభర్తల బంధం ఏ విధంగా ఉంటుంది, కష్ట సుఖాల్లో భార్య భర్తతో ఏ విధంగా ట్రావెల్ చేయాలి, భర్త భార్యతో ఏ విధంగా ట్రావెల్ చేయాలి, మరొక పెళ్ళి అనే బంధానికి అగ్నిసాక్షిగా కట్టినటువంటి తాళికి మరి అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచి మరి ఆ యొక్క బంధానికి మరి తను ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ భార్యను కాపాడుకోవడానికి ఏ విధంగా తపన పడ్డాడో అదే ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడగలిగినటువంటి సినిమా. ఇలాంటి సినిమాను ప్రతి ఒక్కరు కూడా ఆదరించి మరి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి అయితే మరి ఇంకా రాబోయే రోజుల్లో మంచి సినిమాలు తీయడానికి మాలాంటి బ్యానర్ కానీ ఇంకా మిగతా బ్యానర్లు కూడా ముందుకు వస్తాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరితోటి కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా 2వ తారీఖు వెళ్ళి సినిమా థియేటర్లో వాచ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. అండ్ ఒక 2-3 సార్లు బయటలు ఇచ్చాను. తను నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు, అయినా సరే నా కోసం నిలబడ్డాడు, నా కోసం అందరితో మాట్లాడాడు. శేఖర్ భాష ఎక్కడ ఉన్నాడు, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్, ప్లీజ్ శేఖర్ భాష గారిని ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ ఫర్ లైఫ్, ప్లీజ్. మనం యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ బీన్ ఇయర్స్ సిన్స్ వి మెట్, బట్ ఆల్వేస్ ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ ఫర్ లైఫ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా నమస్కారం. తిరగబడరా స్వామి రేపు 2వ తారీఖున రిలీజ్ అవుతుంది. 8 నిమిషాల స్నీక్ పీక్ చూశారు. ఇప్పుడు అన్ని ఎమోషన్స్ దాంట్లో వాళ్ళు కవర్ చేశారు. ఇంకొక ఎమోషన్ ఉంది దాంట్లో చూపించిన ఎమోషన్, అదే కామెడీ. సెకండ్ హాఫ్ హైలైట్. ఈ సినిమాకి హైలైట్ ఏంట్రా అంటే ఎమోషన్స్తో పాటు కామెడీ చక్కగా తీర్చిదిద్దారు డైరెక్టర్ గారు. రవికుమార్ చౌదరి గారు తన కెపాసిటీ ఏంటో ఈ ఫిలిం ద్వారా చూపించారు, తిరగబడరా స్వామి అని. ఈ సినిమా చూశాక సెకండ్ హాఫ్ చూశాక పగలబడి నవ్వుకున్నవరా స్వామి అంటారు ఈ సినిమా చూశాక, అంత బాగుంటుంది. నిర్మాత శివకుమార్ గారు ఖర్చుకు వెనకాడకుండా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్గా తీశారు సినిమా. ఇప్పుడు మనం చూస్తే తెలిసింది, విజువల్స్ చూస్తే అర్థమవుతోంది ఎంత గ్రాండ్గా వచ్చిందో సినిమా. రాజ్ తరుణ్ గారు, మాల్వి మల్హోత్రా గారు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో పనిచేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నిర్మాత గారు, దర్శకులు రవికుమార్ చౌదరి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు డిఓపి గారి మాటలు విందాం. జవహర్ రెడ్డి గారు ప్లీజ్. జస్ట్ అందరికీ నమస్కారం అండి. నీ గురించి తెలుసు కదా. సినిమా చూశారు కదండి, షోరీలో మీకే అర్థమై ఉంటుంది ఎలా చేసాము అంతా. మీరు డిసైడ్ అయి ఉంటారు, సినిమా మీద ఒక ఒపీనియన్ వచ్చి ఉంటుంది. ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ఒక
డైనమిక్ డైరెక్టర్ క్రియేషనే ఈ సినిమా తిరగబడరా స్వామి. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా అందరూ చాలా బాగా చేశారు. ఈ సినిమాకి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా టీం అంతా చాలా మంచి టీం, అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు తెలుగు సినిమా. అండ్ నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. దానికోసం మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాల్వి గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారిని చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాను. కళ్ళదలు ఎందుకు పెట్టుకొచ్చారు? పంటలో నలుసుకుంటుంది. షాంపూ షాంపూ ఇప్పుడు నిజం చెప్పండి. షాంపూ షాంపూ. అందరికీ నమస్కారం అండి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత నాకు దర్శకత్వ అవకాశం ఇచ్చిన మల్కాపురం శివకుమార్ గారికి మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన చాలా మంచి లొకేషన్లు ఇచ్చారు. ఆ మంచి లొకేషన్ని నాకు చక్కగా గ్రాప్ చేశాడు మా జవహర్రెడ్డి. జవహర్రెడ్డి గురించి ఎంత చెప్పినా కూడా ఈ సినిమా నాకు తక్కువ అవుతుంది. అలాగే మంచి ఆర్టిస్టులు ఇచ్చారు. మంచి క్యారెక్టర్గా ఎలా ఎనర్జీకి ఉండాలి అలా ఎనర్జెటిక్ హీరో రాజధాని ఇచ్చారు, నాకు ప్రాణపెట్టి చేశాడు. అలాగే మా అమ్మాయి మల్వి తెలుగు అమ్మాయిలా ఉంటుంది సినిమాలో చాలా బాగా చేసింది. ఇద్దరు క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్. ఒకడు మీరు చూస్తుంటారు కదా, ఇప్పుడు అర్థం అయిపోతుంది కదా. అలాగే మా భాషాశ్రీకి మంచి రిలాక్స్ వచ్చిన భాషాశ్రీకి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి. నెక్స్ట్ ఈ సినిమాతో ఒక చిన్న అసిస్టెంట్ ఇంట్రడ్యూస్ అయింది, నా కూతురు ఋగ్వేద చౌదరి. 4 షాట్లు తీస్తుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. నెక్స్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, హీరో గారి స్టాఫ్కి, హీరోయిన్ స్టాఫ్కి, టోటల్గా సురక్ష టీం మొత్తానికి అడ్వాన్స్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మీరు వచ్చాము అనుకున్నా, ఇప్పుడు నాకు సోదరుడు, నా ఫ్రెండ్, తను మాట్లాడాల్సి కోరుకుంటున్నా. ప్లీజ్ అండి. ఓకే, రాజ్ తరుణ్కి 4-5 సార్లు ఇంటర్వ్యూలు అవే గుర్తున్నాయేమో, బట్ రాజ్ తరుణ్ అంతకన్నా చాలాసార్లు మనల్ని కలవడం జరిగింది. ఎస్పెషల్లీ బికెఫ్ఎంలో లాస్ట్ వినాయక చవితికి తిరగబడరా స్వామి ప్రమోషన్ కోసం అన్నట్టుగానే మేము రాజ్ తరుణ్ని పిలిచాం. వినాయక చవితి పండాలకి మేము ప్రతిసారి కూడా చాలా భారీగా ఒక పెద్ద మాల్లో యాక్టివిటీ చేస్తాం. అప్పుడు రాజ్ తరుణ్ వచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి డ్యాన్స్లు వేసాం. సో ఆయన చాలా చోట్ల వెళ్తుంటారు కాబట్టి ఆయనకు గుర్తులేదు, బట్ 4-5 సార్లు కాదు, కనీసం 20-30 సార్లు కలిసాం ఇప్పటిదాకా. కానీ ఆ రోజు నేను రాజ్ తరుణ్తో చెప్పిన మాట కూడా, తిరగబడరా స్వామి అని చెప్పి ఇంత పెద్ద టైటిల్ కాదు, మీ సా అని రాస్తే సరిపోతుంది అని చెప్పి. అంటే తిరగబడరా స్వామిని తిరిగితే మీసా అంటే సరిపోతుంది కదా, మొత్తం తిరగబడరా స్వామి రాకుండా ఆ రోజు సరదాగా జోకులు కూడా వేసుకున్నాను, నాకు గుర్తు. సో బేసికల్లీ ఇలా సరదాగా జోవియల్గా సాగుతున్న నా ప్రయాణంలో ఎప్పుడు కూడా ఇలా సీరియస్గా మాట్లాడాలి అలా మీరు ఎప్పుడైనా నా ఎఫ్ఎం షోస్ వింటే ఇదే సరదాగా జోకులు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ వెళ్ళే నేను సడన్గా ఇలా ఒక యాక్టివిస్ట్గా మారి రావడానికి నా నేపథ్యం అంతా కూడా మీరు ఆల్రెడీ చూడొచ్చు. బట్ అందులో భాగంగానే ఇవాళ రాజ్ తరుణ్ కేసు ఇన్వాల్వ్ అవడంతో ఇది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్గా, ఇది సమాజాన్ని మార్చడానికి, ఎస్పెషల్లీ మగవాళ్ళని హెరాస్ చేస్తున్న ఈ చట్టాలను మార్చడానికి ఒక ఉపయోగపడుతుందని చెప్పి ఆ పోరాటం చేస్తున్నాను. అండ్ దానికి రాజ్ తరుణ్ కూడా నాకు ఫ్యూచర్లో సహకరిస్తాడని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ తిరగబడరా స్వామి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కూడా సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పాత్రేయ మిత్రులు అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. మా తిరగబడరా స్వామి మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు నాకు కథ చెప్పగానే ఇమీడియట్గా విపరీతంగా నచ్చి వెంటనే చేస్తానని చెప్పాను. హీ స్టూడ్ అప్ టు హిస్ ప్రామిస్. సినిమా చాలా బాగా వచ్చింది. మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా, ఆయన కూడా నిజంగా సినిమాని ప్రాణం పెట్టే చేశారు. మీ గురించి మాట్లాడుతున్నాను సార్. ఆయన సినిమాని ప్రాణం పెట్టే చేశారు, అందరినీ నమ్మి అందరికంటే ఎక్కువ పోరాడి చేశారు ఆయన. సో మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అలాట్. మాల్వి మల్హోత్రా, షీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. ఇట్స్ అ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐ హోప్, అంటే ఈ తిక్కుమాల కాంట్రవర్సీ అనే పక్కన పెట్టేసి ఆవిడ్ని ఐ హోప్ యూ విల్ బ్లెస్. షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మా సినిమా గురించి మాట్లాడాలి అంటే మాట్లాడాల్సింది మా కెమెరామ్యాన్ గారు అండి, జవహర్రెడ్డి గారు. అందరం కష్టపడ్డామండి, అందరం కష్టపడతాం, కష్టపడే సినిమా చేస్తాం. కానీ మా అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన. ఆయన వల్లే ఈరోజు సినిమా ఎలా ఉంది అంటే నేను అంటే ముఖ్య కారణం ఎవరంటే ఆయన పేరే చెప్తానండి. బికాజ్ ఆఫ్ హిమ్ ద ఫిల్మ్ ఇస్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్వేస్ లవ్ యూ. ఎవరు తక్కువ కష్టపడను కాదండి, అందరం కష్టపడ్డాం. కానీ మా అందరికంటే ఒక 20 రెట్లు ఎక్కువ కష్టపడ్డాను నేను సినిమా కోసం మాత్రమే.
సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మీ అందరూ కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ అస్. మా సినిమాని కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ అ ఫిల్మ్, ప్లీజ్ ప్రమోట్ ఇట్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Raj Garu. Thank you so much, and we have a Q&A with media. థ్యాంక్స్ అ లాట్ శేఖర్ భాష ఫర్ కమింగ్ హియర్. అంటే నిజంగా మనం చెప్పినట్టు నాకు నిజంగా గుర్తులేదు ఎన్నిసార్లు కలిసాను కూడా. బట్ దిస్ ఇస్ ఓకే. Hearty welcome to our one and only Raghubabu gariki సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. సార్ ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా సార్ ప్లీజ్. బాబు తిరగబడరా స్వామి. పడతారు, డెఫినెట్గా పడతారు, నో డౌట్. బాగానే మాకు ఇచ్చేసారు. అందరికి నమస్కారం అండి. యా ప్లీజ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టైట్లే ఎంత ఫోర్స్గా మామూలు కాదు, తిరగబడరా స్వామి. నిజంగానే తమ్ముడు రేపు 2వ తారీఖు తిరగబడతాడు, నో డౌట్. మా శివకుమార్ గారు మీ అందరి సుపరిచితులే. ముందు ఈయన యాక్చువల్గా ప్రొడ్యూసర్ కాదు, సినిమా ప్రొడ్యూసరే, కానీ ఆయన థాట్స్, ఆయన వ్యాపారం అన్నీ డిఫరెంట్గా తెలుసుగా మీ అందరికి కూడా. కానీ సినిమా మీద ఉన్న ఒక అపేక్షతోటి, దాని మీద ఉన్న అభిమానంతో, ప్యాషన్, దాంతో ఆయన డిఫరెంట్ ఫిలిమ్స్ ఒక సంవత్సరానికి 2-3 వదులుతారనమాట. కానీ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు తెలియదు ఎవరికి, ఫినిష్ చేసింది ఎవరికి తెలియదు. అలా చేశారు మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. నాకు ఎక్స్ట్రాడినరీ పేరు తీసుకొచ్చిన సినిమా యజ్ఞం. తన సినిమాలో పిల్ల నువ్వు లేని జీవితం అనేది అదొక, అంటే ఆ సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం నుంచి చూసిన వాళ్ళందరూ, అరవింద్ గారి ఫ్యామిలీ నుంచి మొత్తం అందరూ ఒక మామూలు అప్లాజ్ కాదు. ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నారో అంతమంది ఫోన్లు చేసి నాకు అంతమంది అప్లాజ్ ఇచ్చారు ఆ సినిమాకి. రవికుమార్ గారు సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఆర్టిస్ట్ లిస్ట్ చేసుకున్నప్పుడు హీరో పేరు తర్వాత నాదే ఉంటుంది. అది నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫస్ట్ టైం నేను శివకుమార్ గారి బ్యానర్లో చేశాను. ఇక మీద చేస్తాను కూడా వరుసగా. ఇక తన గురించి చెప్పాలంటే అసలు మేము సినిమా నిజంగా జహీరాబాద్కి వెళ్ళి అవుట్డోర్లో మేము చేసినట్టు అనిపించలేదండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే జస్ట్ లైక్ పిక్నిక్. ఇది అందరూ చెప్తుంటారు, ఏది మాకు అందరం సరదాగా వెళ్ళి చేసాం, పిక్నిక్లా చేసాం. నిజంగానే పిక్నిక్లా చేసాం. ఎందుకంటే ప్రతిరోజు ఈవినింగ్ షూటింగ్ అయిపోయిన వెంటనే ఓ చిన్న గెట్ టుగెదర్ పెట్టుకొని ఇంట్లో. నిజం ఏంటంటే గెట్ టుగెదర్ అంటే ఏంటి? మా డైరెక్టర్ లాంటి గెట్ టుగెదర్లు కాదు, ఇవి వేరే గెట్ టుగెదర్లు. నిజంగానే. సో ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, అందరూ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ మోస్ట్ సీనియర్స్, ఎక్స్పీరియన్స్డ్. నెంబర్ ఆఫ్ డేస్ కూడా మాకు తెలియకుండా జరిగిపోయినాయి. సినిమా చాలా బాగా వచ్చింది. నేను కూడా ఒక రకంగా చూసినట్టే కాపీ. టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, మీ అందరూ మీకు తెలిసిన వాళ్ళే. మన వాళ్ళు రాజారేంద్ర గారు, మన ప్రగతి, తాగుబోతు రమేష్, వీళ్ళందరూ, మనారా, పాండే, మన భరత్ పాండ్య, హైదరాబాద్, బాంబే ఆర్టిస్టులు మొత్తం. వాళ్ళకి రావడం కుదరలేదేమో. బట్ 2వ తారీఖు మాత్రం ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ సెలబ్రేషన్ టు అవర్ తమ్ముడు రాజ్ తరుణ్. అలాగే యాక్ట్ చేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, మాన్వి గారికి ఒక రౌండ్ వేయాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. జవహర్ గారు, టెక్నీషియను, కెమెరామ్యాన్ గారు, ఫైట్ మాస్టర్సు అందరూ కూడా. ఇక ప్రత్యేకించి చెప్పలేదు. విల్ ఆల్ విష్ ఫర్ ద సూపర్ హిట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ టు ఎంటైర్ క్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాల్వి గారిని, రాజ్ తరుణ్ గారిని. రఘుబాబు గారు ఒకసారి యా యా థ్యాంక్ యూ అండి. అండ్ డిఓపి